అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్‌ని. నేను మా ఆర్థోపెడిక్ ఓపీడీలో గమనించిందేంటంటే, గత 2, 3 ఏళ్లుగా ఈ తొంటి కీలు నొప్పి అంటే, ఈ హిప్ జాయింట్ పెయిన్‌తో బాధపడే వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా పెరిగిందండి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కోవిడ్ తర్వాత ఈ ఏవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ అంటే ఏవియన్ కేసుల యొక్క ఇన్సిడెన్స్ అనేది చాలా గణనీయంగా పెరిగింది. అండ్ దీని ద్వారా ఏంటంటే, ఒక 30, 40 ఏళ్ల వయస్కుల మేల్స్ అంటే జెంట్స్ పాపులేషను చాలా ఎక్కువ మంది రోజు కనీసం ఒక 5, 6 వస్తున్నారండి మా దగ్గరికి. ఇందులో ఒక 80-90% అంటే 80-90% మందికి మనం మెడిసిన్స్ ద్వారాను, ఇంజెక్షన్స్ ద్వారాను ట్రీట్ చేయటం అనేది సాధ్యపడినా, కొంతమంది ఒక 10-20% ఆఫ్ కేసులు వాళ్ళు ఆఖరి దశల్లో వస్తున్నారు. అంటే గ్రేడ్ 4 ఏవియన్‌లో వచ్చి చాలా నడవటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, ఇలాంటప్పుడు తొంటికీలు మార్పిడి అంటే హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ తప్పితే వేరే ఆప్షన్ ఏమి ఉండదు. కాకపోతే ఇదే నేను ఇప్పుడు డిస్కస్ చేసినట్టు ఒక 30, 40 ఏళ్ల వయస్కుల వాళ్ళకి మీ జాయింట్ అనేది రీప్లేస్ చేయాలి, తొంటికీలు అనేది మార్చాలి అనంటే వాళ్ళకొక మేజర్ షాక్ లాంటిదేనండి. అంటే మనిషికుంటే ఒక సహజ తత్వం కీడెంచి మేలుంచుతాం. సో, వాళ్ళేంటంటే ఫస్ట్ సర్జరీకి ఉండే నెగెటివ్ అవుట్‌కమ్స్ అంటే కాంప్లికేషన్స్ గురించి ఎక్కువ భయపడిపోతా ఉంటారు. వాళ్ళు ఆ పాజిటివ్ అవుట్‌కమ్స్‌ని పరిగణనలోకి తీసుకునే ముందే. కాకపోతే ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఆ 30, 40 ఏళ్ల వయస్కుల్లోనే ముఖ్యంగా మగవారిలో ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ కెరీర్ అప్‌లిఫ్ట్ ఉండటం గానీ, లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకోవడానికి గానీ, నలుగురికి ఉపయోగపడటానికి గానీ అదే వయసండి. ఆ వయసు గనక మనం మిస్ అయిపోయి, మనం ఈ జబ్బు బారిన పడి బాధపడతా ఉంటే, మనం ఎవరికీ ఉపయోగం గూడా పడమండి. సో, ఒకవేళ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం వస్తే సర్జరీ అనేది 100% చేయించుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో మనం ఒక 25-30 ఇయర్స్ ఆ ఇంప్లాంట్‌కి లైఫ్ ఇవ్వగలుగుతున్నాము. అండ్ వాళ్ళని రొటీన్ నార్మల్ జీవనశైలి విధానంలోకి తీసుకురాగలుగుతున్నాం. బట్ ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఓకే. ప్రతి సర్జరీకి ఉన్నట్టే కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయండి. సో, ఈ హిప్ రీప్లేస్‌మెంట్ కూడా ఈ నెగెటివ్ అవుట్‌కమ్స్ అంటే కాంప్లికేషన్స్ ఏంటి అనే దాని గురించి పూర్తి వివరాలను చూద్దాం. ఈ హిప్ రీప్లేస్‌మెంట్ అంటే తొంటికీలు మార్పిడి యొక్క నెగెటివ్ అవుట్‌కమ్స్, కాంప్లికేషన్స్ గనుక మనం గమనించామనుకోండి, ఇవి 2 కేటగరీస్‌లో పడతాయి. ఫస్ట్‌ది ఎర్లీ కాంప్లికేషన్స్ అంటే సర్జరీ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఒక 6 వారాలు అంటే ఆ రికవరీ పీరియడ్‌లో గనక మీరేదైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తుంటే దాన్ని ఎర్లీ కాంప్లికేషన్స్ అంటాము. ఇందులో ముఖ్యంగా 4 ఉన్నాయండి. అలాగే లేట్ కాంప్లికేషన్స్ అంటే ఎర్లీ రికవరీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒక 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఎప్పుడో ఏదన్నా ఒక నెగెటివ్ అవుట్‌కమ్ వస్తే దాన్ని లేట్ కాంప్లికేషన్స్ అంటాం. ఇందులో కూడా ఒక 4 ముఖ్యమైనవి ఉన్నాయి. సో, ఫస్ట్ ఎర్లీ కాంప్లికేషన్స్‌లో ఫస్ట్ 4 చూద్దాం. ఫస్ట్ ఎర్లీ కాంప్లికేషను డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గానే ఉండొచ్చు వినటానికి. బట్ దీన్ని మేమైతే యాస్ డాక్టర్స్ చాలా భయంగా చూస్తామండి. అండ్ చాలా డేంజరస్ కాంప్లికేషన్ అనే నేను చెప్తాను. దీని యొక్క ఇన్సిడెన్స్ అంటే సంభావ్యత అనేది చాలా తక్కువ ఉండొచ్చు. బట్ మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఏంటి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే? ఈ మధ్య కాలంలో సర్జరీ యొక్క టైం అనేది తగ్గినా సరే అంటే 45 మినిట్స్ టు 1 అవర్ లోపే సర్జరీ అయిపోతున్నా సరే, పేషెంట్ పరంగా చూస్తే ఇది ఒక మేజర్ సర్జరీ. ఒక మేజర్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు నడవటానికి గానీ, ఆహ్, లెగిసి కూర్చోవటానికి గానీ, వాళ్ళ రొటీన్ అంటే కొంత రీహాబిలిటేషన్‌లోకి వెళ్ళే ముందు వాళ్ళు మంచం మీద ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉంటుంది. సో, అలాంటప్పుడు ఏమవుతదంటే, మన కాళ్ళలో అంటే ముఖ్యంగా ఈ పిక్క కండరాల్లో ఉండే రక్తనాళాల్లో అంటే ముఖ్యంగా ఈ నీలం రక్తనాళాల్లో బ్లడ్ అనేది జమజేరిపోయి అంటే క్లాట్‌లా ఫార్మ్ అయిపోయి అక్కడ స్టక్ అయిపోతదండి. దీన్నే మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. జనరల్లీ ఒకవేళ ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కనుక ఆ కాళ్ళల్లోనే అంటే పిక్కల్లోనే ఉంటే గనక కాళ్ళు వాస్తాయి అండ్ కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఇది ఏమాత్రం ఆహ్, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమందిలో ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది అంటే క్లాట్ అనేది అక్కడ పిక్క నుంచి ఆహ్, కట్ అయిపోయి గుండెకి గానీ, లేదంటే ఊపిరితిత్తులకు గానీ వెళ్తే చాలా మేజర్ కాంప్లికేషన్‌కి గురి చేసే అవకాశం ఉంటుంది. సో, దీన్ని మేము పరిగణనలోకి తీసుకొని ప్రతి పేషెంట్‌కి కూడా రక్తం పలచబడేందుకు కొన్ని మెడిసిన్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా డే 1 నుంచే స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అండ్ దీన్నేంటంటే మేము జనరల్లీ ఒక 45 డేస్ టు 2 మంత్స్
ఈ ప్రొఫైలాక్సిస్ అంటాము. ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవుతూ ఉంటాం. సెకండ్ కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్. జనరల్‌గా ఈ ఇన్ఫెక్షన్ రేటు ఇదివరకు అంటే ఒక 2 డెకేడ్స్ అంటే దశాబ్దాలతో పోలిస్తే ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా గణనీయంగా తగ్గిందండి. ఎందుకు అనంటే మేము ఫాలో అయ్యే యాంటీబయాటిక్ ప్రోటోకాల్స్ కానివ్వండి, దాని తర్వాత స్టెరైల్ ప్రికాషన్స్ అంటే ఒక రకమైన సర్జికల్ సూట్స్ కానివ్వండి, లేదంటే ఆహ్, ఆపరేషన్‌లో మనం వాడే పనిముట్లు వల్ల కానివ్వండి, పల్సావాక్ అని అంటే క్లీనింగ్ మెషిన్స్ ఇట్లాంటివి. అండ్ ఇంప్లాంట్స్‌లో కూడా మనకి లెస్ ఇన్ఫెక్టివ్ మెటీరియల్స్ వచ్చాయి దాని ద్వారాను. బట్ ఇన్ఫెక్షన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎప్పుడన్నా మీకు జ్వరం గానీ వచ్చి అంటే ఆ వూండ్ నుంచి కొంచెం పస్ డిశ్చార్జ్ లాగా గానీ, ఎటువంటి రక్తం గానీ వస్తుంటే డెఫినెట్‌లీ ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. అండ్ థర్డ్ కాంప్లికేషను నెర్వ్ డ్యామేజ్. జనరల్లీ ఇది జరగదండి. బట్ కొన్ని కేసుల్లో పార్షియల్ నెర్వ్ డ్యామేజ్ అయినా, కంప్లీట్ అంటే ఫుల్ నెర్వ్ డ్యామేజ్ అయినా జరిగే అవకాశం ఉంటుందండి. ఇది చాలా మైనర్ పర్సెంటేజ్. మనం గనక హిప్ జాయింట్ యొక్క అనాటమీ అంటే నిర్మాణం గనక చూసుకుంటే, దీని పక్కనే సయాటిక్ నెర్వ్ అనే ఒక పెద్ద నరం ఉంటుందండి. మనం ఆపరేషన్ టైంలో దీన్నేమి కదిలించము, ఏమీ చెయ్యము. కాకపోతే ఒక్కొక్కసారి కొంతమందిలో ఏంటంటే హిప్ జాయింట్ బాల్ అనేది బాగా పైకెళ్ళిపోయి వాళ్ళకి కాలు పొట్టయిపోతుందండి. అలాంటప్పుడు వాళ్ళకి ఈ యొక్క కాలు పొడుగు చేస్తూ ఉంటాం. లింబ్ లెంత్ అంటే రెండో కాలుతో సరిసమానంగా చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఈ సయాటిక్ నర్వ్ అనేది బాగా ఒక రకమైన స్ట్రెచ్చింగ్ ప్రెషర్‌కి గురయ్యి ఒక పార్షియల్ నర్వ్ డ్యామేజ్‌కి గురవ్వచ్చు. ఒక్కొక్కసారి ఫుల్ నర్వ్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. కాకపోతే మేము గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ కేసుల్లో నర్వ్ డ్యామేజ్ అయినా సరే ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ మనం గనక టైమ్ ఇస్తే డెఫినెట్‌లీ ఫుల్ రికవరీ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ ఫోర్త్ కాంప్లికేషను చాలా ముఖ్యమైనది డిస్లొకేషన్. అంటే మనం ఏసే హిప్ జాయింట్ బాల్ ఉంది గదండీ! ఇలా సాకెట్‌లో ఈ బాల్ అనేది పెడతాం. మామూలు హిప్ రొటీన్ అంటే భగవంతుడు మనకి నేచర్ వైస్‌గా ఇచ్చిన హిప్ జాయింట్‌లో అయితే నర్వ్స్ ఉంటాయి. నరాలుంటాయండి. సో, హిప్ జాయింట్ బాల్ అనేది అంత ఈజీగా బయటికి రాదు. అదే మనం ఆపరేషన్ ద్వారా క్రియేట్ చేసిన బాల్ అయితే కొంత ఆ ప్రాప్రియోసెప్టివ్ ఫంక్షన్ అంటాము. ఆ నర్వ్ సెన్సేషన్ అనేది లేకపోవడం వల్ల ఆపరేషన్ తర్వాత ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీన్నే మనం ఇన్‌స్టెబిలిటీ ఆర్ డిస్‌లొకేషన్ అంటాం సైంటిఫిక్ పరిభాషలో. కాకపోతే ఇది కూడా చాలా మైనర్ పర్సెంటేజు. అండ్ ఇది మేజర్‌గా ఏంటంటే సర్జన్ యొక్క స్కిల్ అంటే చేతి పనితనం మీద ఆధారపడి ఉంటుందండి. అంటే ఆ కాంపోనెంట్స్, ఆ ఇంప్లాంట్ పెట్టే విధానం, ఆ యాంగిల్స్ అన్నీ కరెక్ట్‌గా పెడితే గనక డిస్‌లొకేషన్ యొక్క రిస్క్ చాలా తక్కువ. బట్ స్టిల్ డిస్‌లొకేషన్ అనేది జరగకుండా ఉండాలి అనంటే మనం అందరికీ ఒకటే ప్రికాషన్ చెప్తాము. ఫస్ట్ 2 మంత్స్ కూడా కాళ్ళు 2 ఎడంగా పెట్టుకోండి. కాళ్ళు 2 దగ్గర చేయొద్దు. అండ్ కాళ్ళననేవి లోపలికి ఇంటర్నల్ రొటేషన్ చేయొద్దు అని చెప్పి వాళ్ళని వారిస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ 4 ఏంటంటే లేట్ కాంప్లికేషన్స్. అంటే మీకు ఒక 3 మంత్స్, 6 మంత్స్, 2 ఇయర్స్ తర్వాత ఎప్పుడన్నా గమనించొచ్చు. ఫస్ట్‌ది లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ. మనం ఇందాక అనుకున్నట్టు ఒక్కొక్కసారి మనకి ఆ జబ్బుకి గురైన కాలు ఏదైతే ఉందో అది బాగా పొట్టిగా ఉంటుందండి. దాన్ని మనం సర్జన్స్ ఏంటంటే పొడుగు చేయడానికి ప్రయత్నిస్తాం. పొడుగు చేయడానికి ప్రయత్నించినప్పుడు రెండో కాలు కన్నా ఒక 1 ఆర్ 2 సెంటీమీటర్స్ పొడుగైపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే అది రొటీన్‌గా ఫాలో అప్‌లో ఏంటంటే ఆ ఇంప్లాంట్ అనేది కొంచెం సెటిల్ అయ్యి మళ్ళీ నార్మల్‌గా అయిపోవచ్చు. ఆ 2 కాళ్ళ యొక్క లెంత్ అనేది. బట్ కొంతమందిలో మనం ఆపరేషన్ చేసిన కాలు రెండో కాలు కన్నా కొంత పొట్టు ఉండొచ్చు. ఒక 1 ఆర్ 2 సెంటీమీటర్స్ కొంచెం పొడుగు ఉండొచ్చు. ఇదేం పెద్ద మేజర్ కాంప్లికేషన్ ఏం కాదు. దీనికి ఏంటంటే మనం వాడుకునే ఆహ్, ఫుట్‌వేర్ అంటే చెప్పులనేవి కొంచెం హైట్ అడ్జస్ట్‌మెంట్ చేస్తే మళ్ళీ మనం నడిచే తీరు అంటే గెయిట్ ప్యాటర్న్ అనేది నార్మల్‌గా వచ్చేస్తుందండి. అండ్ సెకండ్ కాంప్లికేషను వేర్ అండ్ లూజనింగ్. అంటే ప్రతి ఇంప్లాంట్‌కి ఉన్నట్టే ఈ హిప్ జాయింట్‌లో కూడా ఆ సాకెట్‌లో మనం ప్లాస్టిక్ అనేది వాడతామండి. అంటే ఒక రకమైన స్మూత్ సర్ఫేస్ క్రియేట్ చేయడానికి. దీన్నే మనం పాలీఇథిలిన్ అంటాం. ఈ మధ్య కాలంలో అంటే మనం అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలీఇథిలిన్ అండ్ విటమిన్ ఇ యాడ్ చేసి ఇట్లాంటి హైలీ క్రాస్ లింక్డ్ పాలీఇథిలిన్ ఇలాంటి మెటీరియల్స్ వాడటం వల్ల ఈ ప్లాస్టిక్ యొక్క వేర్ అంటే ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాం. బట్ స్టిల్ ఒక్కొక్కసారి 15 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత ఈ ప్లాస్టిక్ యొక్క థిక్‌నెస్ స్లోగా తగ్గిపోతుందండి. సో, ఆ ప్లాస్టిక్ నుంచి వచ్చే చిన్న చిన్న కెమికల్స్ అంటే మాలిక్యూల్స్ అనేవి
ఈ ఇంప్లాంట్ చుట్టూరా కూడా మనకి ఒక రకమైన లూజ్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. దీన్నే వేర్ ప్యాటర్న్ అండ్ అసెప్టిక్ లూజనింగ్ ఆఫ్ ఇంప్లాంట్ అంటాం. సో 25 ఇయర్స్ లేదా 30 ఇయర్స్ తర్వాత ఆ ఇంప్లాంట్ ఏంటంటే మళ్ళీ లూజ్ అయితే మళ్ళీ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. బట్ ఇది చాలా లేట్ కాంప్లికేషను అండ్ దాని గురించి మనం అంత భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. అండ్ థర్డ్ కాంప్లికేషను పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్. మనం రొటీన్‌గా ఎవరిలో అయినా ఫ్రాక్చర్ చూసినట్టే ఈ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ జరిగిన తర్వాత మీరు కనుక ఏమరపాటులో ఏదైనా కింద పడిపోయినా లేదంటే ఏ యాక్సిడెంట్ జరిగినా మీకు అందరిలాగే మీకు కూడా ఆ హిప్ బోన్ అంటే ఆ థై బోన్, ఫేమర్ బోన్ అనేది ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ అలా జరిగిన పక్షంలో ఇమ్మీడియట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్తే నార్మల్‌గా రొటీన్‌గా పేషెంట్స్‌ని ట్రీట్ చేసే విధానంలో కాకుండా దీనికి స్పెషల్ ఇంప్లాంట్స్ ఉంటాయండి. ఆ ఫ్రాక్చర్ ఫిక్సేషన్‌కి వాడే ప్లేట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ టెక్నిక్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. దీన్ని ఏంటంటే పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్ అండ్ దాని యొక్క ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇట్స్ పాసిబుల్ టు ట్రీట్ దెమ్ ఆల్సో. అండ్ ఫోర్త్ కాంప్లికేషను ఇది చాలా అరుదండి. లేట్ ఇన్ఫెక్షన్స్. మనం ఇందాక అనుకున్నట్టు జనరల్లీ ఇన్ఫెక్షన్స్ అనేవి మేము ఫస్ట్ 6 వీక్స్‌లో అంటే ఒక 1 మంత్ నుంచి ఒక 45 డేస్‌లో చూస్తూ ఉంటాం. కాకపోతే కొంతమందిలో ఎప్పుడో ఒక 6 ఇయర్స్‌కి, 7 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి చూస్తూ ఉంటామండి. ఇది ముఖ్యంగా ఎవరిలో చూస్తామనంటే వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది అంటే రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది. మెయిన్‌లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్‌లో ఇట్లాంటి వాళ్ళలో. లేదంటే రీసెంట్‌గా ఏదన్నా మీకు జ్వరం వచ్చినా, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదంటే డెంటల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. అలా నెగ్లెక్ట్ చేసినప్పుడు మన బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా అయితే ఏవైతే ఉన్నాయో ఆ రూట్ నుంచి జనరల్లీ శరీరంలో ఇంప్లాంట్ అనేది అంటే ఒక లోహం ఉంది కాబట్టి అక్కడికెళ్ళి చేరటం అనే ఒక టెండెన్సీ ఉంటుంది. దాని ద్వారా లేట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, దీనికి మనం నివారించడానికి ఒక సింపుల్ టిప్ ఏంటంటే మీరు అసలు ఏమాత్రం బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చింది అని ఒక అనుమానం ఉన్నా సరే హిప్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఇమ్మీడియట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక సింపుల్ యాంటీబయాటిక్ అన్నా స్టార్ట్ చేయాలని చెప్పి నా సజెషన్ అండి. సో, ఐ థింక్ ఈ యూట్యూబ్ వీడియోలో నేను ఎర్లీ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, లేట్ కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కంప్లీట్‌గా పిక్చర్ ఇచ్చాను నేను అని భావిస్తున్నాను. ఈ కాంప్లికేషన్స్ ఇన్ని చెప్పినా సరే దీని యొక్క ఇన్సిడెన్స్ కేవలం 100లో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుందండి. అంటే 1-2%. అండ్ ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో మనం ఈ 1-2% ఆఫ్ కాంప్లికేషన్స్‌ని కూడా అధిగమించే అవకాశం ఉన్నది. ఏమాత్రం పేషెంట్స్ నిరాశ, నిస్పృహకి గురయ్యి అంటే ఆ పాజిటివ్ అవుట్‌కమ్స్ ఆఫ్ ద హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని మనం మర్చిపోయి కేవలం నెగెటివ్ అవుట్‌కమ్స్ మీదే దృష్టి పెడితే పేషెంట్స్ అయితే దే విల్ నాట్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అండి. అండ్ బిలీవ్ మీ ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది గత శతాబ్ద కాలంలో అంటే లాస్ట్ 100 ఇయర్స్‌గా మనం రిజల్ట్స్ తీసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ సర్జరీ అండి. అంటే మెడికల్ ఫీల్డ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సర్జరీ కింద దీనికి పేరొచ్చిందండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.